రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ సినిమా చూసి వచ్చాను. స్వామి శరణం అయ్యప్ప. రవితేజ అన్ననే ఒక కొత్త రకంగా కొత్త లుక్ లో చూపించారు. సినిమా చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రవితేజ గారి దీంట్లో లుంగి కట్టుకొని పంచి కట్టుకొని యాక్టింగ్ చేశారు. ఫ్యాంట్ అయితే వేయలే అసలు ఎక్కడ. సినిమా మొత్తం భక్తి మార్గంలో పోయింది. సినిమా చూస్తున్న సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి. మల్లెపూల పలక బంగాళ పలక అనే పాట అయితే చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ సినిమా అని చెప్పొచ్చు. ఇది భక్తి మార్గంలో పోయే సినిమా అని చెప్పొచ్చు. అయ్యప్ప స్వామి మాల దేనికి వేయాలో, అయ్యప్ప స్వామి మాల వేయడం వల్ల లాభాలు ఏంటో ఈ సినిమాలో చూపించారు క్లారిటీగా. స్వామి మాల వేస్తే ఏమవుతుంది అంటే మనిషిలో ఉన్నటువంటి మంచితనం బయటకు వస్తుంది అనమాట. మనిషిలో ఉన్నటువంటి మంచితనమే కాదు, మనిషిలో ఉన్నటువంటి అన్ని చెడు అలవాట్లన్నీ పోయి మంచి మార్గంలో పోయేదానికే ఈ స్వామి మాల చూపించారు క్లారిటీగా. కాబట్టి సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాతో రవితేజ అన్న ఖచ్చితంగా 500 కోట్లు కొట్టి చూపిస్తాడు ఈ సినిమాతో. ఎందుకంటే ఈ రోజే సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగా అయినాయి. కాబట్టి ఈ సినిమాతో రవితేజ అన్న బ్లాక్ బస్టర్ కాబట్టి సినిమా మాత్రం పెద్ద స్వామి వండర్ఫుల్, అద్భుతమైన కథ. శివ నిర్వాణ గారికి, రవితేజ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. అద్భుతమైన కథను తీసుకొని సూపర్ స్క్రీన్ ప్లే అండి. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క లేడీస్ కి అందరికి ఒక ధైర్యాన్ని ఇచ్చేలాగా ఉందండి మూవీ. చాలా నచ్చింది. సాంగ్స్ కానీ వండర్ఫుల్ అండి మూవీ. విక్రమార్కుడు ఎంత బాగుందో, భద్ర ఎంత బాగుందో. విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్ హిట్ అండి. కథ చాలా బాగుందండి. అంటే తన ఇమేజ్ ని కమర్షియల్ పక్కన పెట్టి కథను నమ్మారు. సో అంతే అద్భుతంగా శివ నిర్మాణ గారు ఇదివరకు నిన్ను కోరి, మజిలీ ఎంత అద్భుతమైన డైరెక్షన్ ఉందో, స్టోరీని అంత బలంగా కంప్లీట్లీ అందరిలో పెట్టారండి. లోపల ఇన్వాల్వ్ అయిపోయింది స్టోరీ. ఒక నాన్నని చూస్తారండి. ఆయన అంటాడు కదా, కూతురు అంటే నా కూతురే కాదు, అందరిలో కూతుర్ని చూడాలి, ప్రతి అమ్మాయిలో ఒక కూతురు తల్లి కనబడాలి. సో అదే అంశం ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఇచ్చారండి. సో మామూలు మెసేజ్ కాదు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నౌ జనరేషన్, ప్రజెంట్ జనరేషన్ కి. అద్భుతంగా ఉందండి. అసలు మొదట చూసిన కాడ నుండి మూవీ వెళ్తూ ఉంటే డెప్త్కి వెళ్ళిపోతాము. సో ఎండింగ్ లో ఎవరు గుండెలు బరువెక్కాయి, ఎవరు లేవలేకపోయారు అంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ అండి. అది మంచి, చాలా బాగుంది. సాంగ్స్ సెకండ్ హాఫ్ చాలా, అసలు అక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి. ఆ పాప కాడ నుంచి అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మాత్రం వండర్ఫుల్ అండి. పుష్ప గుర్తొచ్చింది క్లైమాక్స్ చూస్తుంటే. అండ్ ఎలా ఉండాలో అలా ఉందండి. క్లైమాక్స్ ఎలా ఉంటే బాగుంటది. ప్రతి అమ్మాయి ఎమోషనల్ అండి. అందరూ ఆ సీట్ లో ఆల్ గాట్ ఎమోషనల్ టీయర్స్. అది ఏదో యాక్టింగ్ చేయాలా, ఏదో చెప్పాలని కాదు, భావోద్వేగం నిండిపోయింది. చాలా బాగుందండి. కథ చాలా హిట్ అవుతుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి. ఫ్యామిలీ, పిల్లలు, ఫాదర్, అది చాలా బాగుంది. సామాజిక అంశం అది. సెంటిమెంట్ ఎలా ఉండాలి, అసలు ఫాదర్ డాటర్ ఎలా ఉండాలి, ఒక డాటర్ ని ఫాదర్ ఎలా పెంచాలి, ఎంత ధైర్యంగా పెంచాలి, అది ఎంత అవసరం ఇప్పుడున్న. మళ్ళీ ఇంకోటండి, స్కూల్ కూడా చూపించారు. అసలు స్కూల్ ఎలా ఉండాలి, టీచింగ్ ఎలా ఉండాలో కూడా చెప్పారు రవితేజ గారు. ఒక టీచర్ అంటే ఎలా ఉండాలి, ఎంత పిల్లలకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అన్నది కూడా చూపించారు. ప్రతి అంశాన్ని ఆయన ప్రతి మూవీలో ఉంటదండి. మెయిన్ మెసేజ్ ఉంటది. సో ఇందులో కూడా నాకు ప్రతి అంశం నచ్చిందండి. డైరెక్షన్ కానీ, అమ్మాయి యాక్టింగ్, రవితేజ గారి యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అండి. సో మాటలు లేవు ఆయన యాక్టింగ్. చాలా 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 నచ్చుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి టైం కేటాయించి కూర్చొని మల్లెపూల వండర్ఫుల్ అండి. అసలు రవితేజ గారు ఎలా అంటే, మేము చిన్నప్పుడు 8th క్లాస్ అమ్మనన్న తమిళ అమ్మాయి వచ్చింది ఇడియట్ వెన్ వీఆర్ స్టూడెంట్స్, అదే ఎనర్జీ అండి. అంత అద్భుతంగా ఉంది సాంగ్. అని చేస్తూ ఉంటే అందరిలో డివైన్ పవర్ వచ్చిందండి. వి గాట్ ఎవ్రీబడి స్టెప్ ఇలా చేయాలి, మల్లెపూల పల్లకి అని ఆ బీట్ వచ్చింది. మాకు కూడా చేయాలి అన్నంత అద్భుతంగా ఉందండి మూవీ. అసలు ఎంత చెప్పినా తక్కువే. ఫ్యామిలీ సాంగ్ అది. యాలో ఏముంది గుండెలో యాలో, అది బాగుంది. ఇది బాగుంది. ఇంకా అన్నిటికైనా డైలాగ్ అండి, అది నాకు బాగా నచ్చింది. ఎప్పుడు పిల్లలకి చెప్తుంటాం మేమేంటి, స్కూల్ బయట గానీ, స్కూల్ లోపల గానీ, ఊరు అవతల గానీ, ఊరు ఇవతల గానీ, ఏటి అవతల గానీ, ఏటి ఇవతల గానీ, ఏం జరిగినా ఉన్నది ఉన్నట్లుగా నాన్నకు చెప్పాలి, అమ్మకి చెప్పాలి, ఇంట్లో ఖచ్చితంగా చెప్పాలి పిల్లలందరూ. మన తండ్రి పాప కథ మాత్రం చాలా బాగుంది.
ఒక ఆ మందు అందరూ మానాలి, మందు గురించి అలా మాల వేసుకొని మళ్ళీ తర్వాత మందు మానాలి, అందరూ మానాలి మందు. ఈ 90 బాబులు అందరూ మానాలి మందు. కానీ స్వామికి ధరించండి, కొండకి వెళ్ళండి, థియేటర్లకు వచ్చి రండి. థియేటర్లు మామూలుగా లేవు, థియేటర్లు మామూలుగా లేవు. అందులో కొబ్బరికాయలు కొట్టేస్తాను. స్వామి యాగం దేవాలయం ఉన్నట్లుగా దేవాలయమే, కానీ దేవాలయమే. స్వామి హైలైట్ అంటే స్వామి హైలైట్, ఆ రవితేజ స్వామి హైలైట్. రవితేజ మాత్రం చాలా బాగా, నా పాప కూడా ఆశేసింది. చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి. కానీ ఆ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు. తర్వాత మాస్ నుండి స్వామికి వస్తారు, స్వామి నుండి మళ్ళీ మాస్కి వస్తారు. ఆ నరుకుడు మాత్రం మామూలుగా లేదు. మన ఎక్కడ మార్గం నరికేశాడు, దానికి మించి సందుది. చాలా బాగుంది సినిమా. కానీ మనము అందరూ రండి, స్వాములు మామూలు పిల్లలు పెద్దలు అందరూ రావాలి, సినిమా చూడాలి. భక్తున్నలు ప్రతి ఒక్క మనిషిలో ప్రేమ ఉన్న అందరూ ప్రతి ఒక్కరు చూడాలా. స్వామి శరణం. పాటలు మాత్రం బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ పాటలు అంటుంటే అక్కడే డాన్సులు వేసేస్తాను, కుర్చీల మీద కూర్చొని. మళ్ళీ కట్టే శబరిమలే, మళ్ళీ ముట్టే శబరిమలే, ఆ ఆరతలు కానీ చెప్పడం కానీ చాలా బాగున్నాయి. ఆ పాప డాన్స్ చేస్తుంటే అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం ఇలా వేస్తుంటే పాట మాత్రం మామూలుగా. చంద్రబాబు నా గుండెల్లోకి వచ్చేసాడు స్వామి. నాకు దేవుడు అంటే భక్తి లేదు కానీ సినిమా చూసిన కానీ నాకు దేవుడు వచ్చేసాడు స్వామి. నా దేవుడు వచ్చాడు కానీ సినిమా చూస్తే ఏడుపు వస్తుంది. సినిమా మాత్రం మామూలుగా ఒక సీన్ ఆ స్వామి పాటలు వస్తుంటే అలాగే అయిపోయింది. నేను స్వామి శరణం అయ్యప్ప స్వామి సినిమా మాత్రం బాగా అందరు చూడాలా, అందరు చూడాలి. స్వాములు అందరు మమ్మల్ని అందరూ మారాలి, మందు వాళ్ళు అందరూ మానేలా. స్వామి శరణం అయ్యప్ప. అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అని చెప్తాను. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేరు. అసలు క్లైమాక్స్ లో ఉన్న సీన్లు మాత్రం అయితే ఏడిపించారు. అసలు థియేటర్ లో అసలు ప్రతి ఒక్కరు కళ్ళకే నీళ్లు తప్ప ఏం లేదు. మొత్తం థియేటర్ మొత్తం సైలెంట్, మొత్తం క్రయింగ్ అలా ఉంది సినిమా. అసలు సాంగ్స్, ఆ మ్యూజియం అది BGM అండ్ అసలు సాంగ్స్ అసలు చాలా బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అండ్ స్టోరీ గానీ అసలు తండ్రి కూతురు సెంటిమెంట్ అండి. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తారు. అసలు క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంటుంది, తన కూతురు చనిపోయినాక కూడా తన కూతురుకి ఒక ఫంక్షన్ లాగా చేసి ఒక మంగళస్నానం చేపించి పంపిస్తున్నప్పుడు అసలు ఆ సీన్ ప్రతి ఒక్కరు కళ్ళకే నీళ్ళు ఏడుస్తారండి. అలా ఉంది సీన్. అసలు నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మా ఫ్యామిలీ మూవీ అని చూపించారు. ఇందులో సాంగ్స్ గానీ అసలు నిజంగా ప్రతి ఒక్క సీన్ టు సీన్ చెప్తాను, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ థియేటర్ కు చూస్తే మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఇంటికి వెళ్తారు. కానీ థియేటర్కి వెళ్ళి బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏడుస్తారండి. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. కొబ్బరి కొండ పిలిచింది మన కంటుని చేరగా 10 మంది, కొత్తాని కొబ్బరికాయ అయ్యప్పో, వెచ్చాని నెయ్యిని పోసి అయ్యప్పో, కర్పూర దీపం పోసి అయ్యప్పో, ఇష్టంగా ఇరుముడి కట్టే అయ్యప్పో, నిన్ను ఎత్తుకుంటే చాలు ఎన్ని పునకాలు. అసలుకి పాటలు అయితే సూపర్ ఉన్నాయి. వెనకాల కూడా ఉన్నాడు, చేతేస్తే పేగులు తీస్తాడు అనే భయం లేకపోతే మన కూతులను మనం కాపాడుకోవడం అయ్యప్ప. అసలుకి మాస్ గట్టలో చూసాము. ఇంత వారికి అయ్యప్ప స్వామిని పూజించేలాగా ఇలాగ ఎవరు పూజిస్తారని అనుక అట్లా చేసిండు మాత్రం పూజలు మాత్రం గుడిలో కనిపిస్తాడు దేవుడు, మన థియేటర్ లో కనిపిస్తాడు అయ్యప్ప స్వామి. స్వామి చంద్రబాబు ఆర్త తీసే ఆర్త కొడేస్తాం, అన్ని కూడా స్వామికి మంగళ పల్లె కట్టో శబరిమలకే మల్లం మల్లం కానికి మెత్త స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామి శరణం. మండల దీక్ష ముగిసింది. కొబ్బరికాయ అయ్యప్ప, వెచ్చాని కర్పూరం పోసే అయ్యప్ప, వెచ్చాని కర్పూరం పోసే అయ్యప్ప, మంగళ దీపం పోసే అయ్యప్ప, ఇష్టంగా ఇరుముడి కడతాం అయ్యప్ప, నిన్ను ఎత్తుకుంటే చాలు ఎందుకు కంటబట్టి పాడుతాం ఇష్టమైన సినిమా సూపర్ ఉంది. ఇదే సినిమా మా రామ్ చరణ్ అన్న వేస్తే ఇంకా 1000 కోట్లు 2000 కోట్లు. నిజంగా రామ్ చరణ్ అన్నని మిస్ అయిపోతున్నాం ఈ సినిమాతోనే. ఇన్ని రోజులు మా రవితేజ అన్న మెంటల్ నా కొడుకు ట్రాక్ తప్పి ఫ్లాప్ల మీద ఫ్లాప్లు ఇచ్చిండు.
ఈ సామె మళ్ళా ఇట్టు ట్రాక్ అనేది ఎక్కించుండు. మా రవితేజ అన్ననే ఇట్టు ట్రాక్ అనేది ఎక్కించుండు. స్వామి మాత్రం మామూలు చేయలేదు, అందరికన్నా మించి చేయనాడు.